ఎలాంటి బండ్లు పెట్టుకోన్నారు, ఏముంది వాళ్ళ ఇంట్లో అని ఈరోజు చెక్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్లా చేయడం వలన ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా, లేకపోతే ఎక్కడో ఏదో మర్డర్ చేసి ఉంటాడు, మానభంగాలు చేసి ఉంటారు, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడము, లేకపోతే బ్రోతలింగ్ చేయడము, అది మనకు. తిరుపతి జిల్లా చంద్రగిరి బీడీ కాలనీలో పోలీసులు అర్ధరాత్రి నుంచి భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే మెరుపు తనిఖీలు చేపట్టామని వారు పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. మా తిరుపతి ఎస్పీ సార్ వారి ఆదేశానుసారం చంద్రగిరి డిఎస్పీ సారు, అట్లాగే అడిషనల్ ఎస్పీ ఎల్ఎన్ఓ సారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ మన చంద్రగిరి పోలీసులు అందరూ కలిసి ఆర్డినెన్స్ సర్చ్ పెట్టడం జరిగింది. అంటే ఆర్డినెన్స్ సర్చ్ అంటే ఇక్కడ ఎలాంటి ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ తాగుబోతులు, ఈ గంజాయి తాగేవాళ్లు, అట్లాగే ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళ మీద నిఘా పెట్టడం కోసము, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే బయట వ్యక్తులు కానీ లేకపోతే ఇంకెవరన్నా ఉంటే వాళ్ళందరినీ కూడా అదుపు చేయడం కోసము ఈరోజు కలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఐ గారు బుక్స్ అన్ని ఇచ్చేస్తాయి. ఎస్ఐ గారు ఇరాక్ లో చేయరు కదా, అవునా? కాబట్టి ఇక్కడ కూడా అలాంటి వాతావరణం కల్పించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలి, గొడవలు ఉండకూడదు, రౌడీయిజము, ఈ గాంజా